హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దివ్య. నేను మాస్టర్స్ చేశాను కంప్యూటర్ సైన్స్లో. సో నాకు నా హాబీస్ వచ్చి డ్రాయింగ్, పెయింటింగ్, క్రాఫ్ట్, ట్రావెలింగ్ అండ్ ఐఎమ్ ఫ్యాషన్ డిజైనర్ టూ. ఇది ఫ్యాషన్ డిజైనింగ్ అనేది నాకు చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ ఉంది. సో దానికి నాకు ఫ్రీ టైం దొరికినప్పుడు చేద్దాము అని చెప్పేసి నెమ్మదిగా చేసుకున్నాను. మా హస్బెండ్ సపోర్ట్తో నేను ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసి అండ్ ఫ్యాషన్ షోస్ కూడా నేను అటెండ్ చేశాను. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసింది కాదు, మామూలుగా కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్యాషన్ షో చేస్తాము. అది కాకుండా మా వారి డిపార్ట్మెంట్, అంటే మేము ఇండియన్ రైల్వేస్లో వర్క్ చేస్తారు. సో ఇండియన్ రైల్వేస్లో మాకు కల్చరల్స్ అంటూ ప్రోగ్రామ్స్ జరుగుతాయి. అందులో ఒక ఫ్యాషన్ షో అని ఒక కల్చర్ పెట్టారున్నారు. సో అందులో థీమ్లో నేను ఫ్యాషన్ షోస్ చేశాను. సో 2 times నేను విన్నర్. నా టీం మొత్తం విన్ అయింది. సో నేను ఒక్కదానే కాదు, నా టీం మొత్తం విన్ అయింది. అది కూడా ఎలా అంటే బడ్జెట్లో చేయాలి అండ్ చాలా క్రియేటివ్గా చూపించాలి. సో డిజైనర్స్కి అయితే బాగా ఐడియా ఉంటుంది, కానీ నేను అప్పుడప్పుడే కంప్లీట్ చేసుకొని బయటకు వస్తున్నాను ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసుకొని. ఆ టైంలోనే ఇది నా టాలెంట్ని ఏదైనా చూపించి ఒక ప్లాట్ఫామ్ ఉంది, నేను చెయ్యగలనా, అసలు నేను డిజైనింగ్ గార్మెంట్స్ నేను చేయగలనా అని నాకు ఒక డౌట్ ఉండేది. సో నేను ఒక చిన్న కాన్సెప్ట్తో నేను ఫ్యాషన్ షో కూడా చేశాను. సో నాకు అప్పుడు కాన్ఫిడెంట్ వచ్చింది నేను చేయగలను అని. ఇది నేను చేస్తున్నది ఒక హాబీ. అంటే నాకు పెయింటింగ్ అంటే కూడా నాకు చాలా చాలా ఇంట్రెస్ట్. నేను చాలా బాగా పెయింటింగ్, క్రాఫ్ట్స్ అన్నీ కూడా బాగా చేయగలుగుతాను. సో నాకు ఇప్పుడు మీరు ఇదే ఛానల్లో నా వీడియో కూడా చూసే ఉంటారు. ఒకవేళ లేకపోతే చూడండి ఒకసారి. నేను ఒక మాస్టర్ పీస్, అంటే ఈ పీస్ నేను ఎవరిని కాపీ కొట్టకుండా నా ఓన్ క్రియేటివ్గా నేను చేసిన ఒక లిప్పన్ ఆర్ట్ అనుకోవచ్చు. అండ్ ఇంకా అన్నీ ఉంటాయి. లిప్పన్ ఆర్టే కాదు, మొజైక్ ఆర్ట్ అండ్ చాలా ఆర్ట్స్ ఉంటాయి. అన్నీ కలిపి నేను ఒక ఆర్ట్ ఫ్రేమ్లో చేసి చూపించాను. సో ప్లీజ్ నాకు ఈ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు చూస్తున్న ఆర్ట్ వచ్చి సిల్క్ పెయింటింగ్. దీన్ని మామూలు ఫ్యాబ్రిక్ పెయింటింగ్లా కాదు. సో ఇది చాలా డిఫికల్ట్ అయిన ఆర్ట్. సిల్క్ పెయింటింగ్ అనేది ఎలా అంటే ఫ్లూయిడ్స్, అది కూడా మేము న్యాచురల్ ఫ్యాబ్రిక్ మీదే, న్యాచురల్ అంటే క్రేప్, సిల్క్, జార్జెట్ ఇట్లాంటి ఫ్యాబ్రిక్స్ మీదే నేను చెయ్యాలి. అది లిక్విడ్ ఫ్లూయిడ్. సో దీనికి ఒక చాలా లాంగ్ ప్రాసెస్ కూడా ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు మెసేజ్ పెట్టండి. డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా, ఏమైనా డీటెయిల్స్ కోసం ఏమైనా హెల్ప్ చేయాలంటే కూడా నేను చేస్తాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా చాలా వీడియోస్ నేను పెట్టగలుగుతాను. నేను ట్రావెల్ కూడా బాగా చేస్తాను. ట్రావెల్ వీడియోస్ ఎవరికైనా ట్రావెల్లో ఎక్కడైనా చూడాలి అన్నది కూడా నేను చెప్తాను వీడియోలో కూడా. ఏ వీడియో ఆ వీడియోకి నేను సపరేట్గా ఉంటుంది. సో ఇదే వీడియో, ఇది ఇంట్రడక్షన్ వీడియో కావచ్చు, కానీ ఇది నాకు చాలా పెద్ద లైఫ్లోనే ద ఫస్ట్ స్టెప్ ఐఎమ్ గోయింగ్ ఇన్ టు ద యూట్యూబ్ ఛానల్. సో నేను ఇప్పటిదాకా ఉన్న షార్ట్స్ ఇలాంటివి పెట్టాను. అండ్ బై ద వే నేను ఉండేది వచ్చి చెన్నై. నేను చెన్నైలోనే ఉంటున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. అండ్ బెల్ ఐకాన్ కూడా పెట్టుకోండి.